Political parties are a necessary condition for a democracy. Analyze the statement. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయ పార్టీలు. నెససరీ కండిషన్ అవసరమైన పరిస్థితి. డెమోక్రసీ ప్రజాస్వామ్యం. ఇండిపెండెంట్ స్వతంత్ర. మేజర్ పాలసీ చేంజెస్ ప్రధాన విధాన మార్పులు. యూటిలిటీ వినియోగ. రిమైన్ మిగిలి ఉన్నాయి. ఈవెన్ అన్సర్టైన్ టు బి అన్షూర్ ఆఫ్ సంథింగ్. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ఎన్నికైన ప్రతినిధులు. అకౌంటబుల్ జవాబుదారితనం. కాన్స్టిట్యుయెన్సీ అంటే నియోజకవర్గం. లోకాలిటీ ప్రాంతం. రెస్పాన్సిబుల్ బాధ్యత. పొలిటికల్ పార్టీస్ రాజకీయ పార్టీలు. రీప్రజెంటేటివ్స్ డెమోక్రసీస్ పీపుల్ పార్టిసిపేట్ ఇండైరెక్ట్లీ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ప్రజలు ఇండైరెక్ట్ గా పార్టిసిపేట్ అవుతారు. అదే రీప్రజెంటేటివ్ డెమోక్రసీస్. రీప్రజెంటేటివ్స్ టుగెదర్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కన్సిస్ట్స్ కలిగి ఉండడం. పీపుల్ సీకింగ్ టు అచీవ్ దేర్ ఆబ్జెక్టివ్స్ వారి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు. కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగం. ఎయిమ్స్ లక్ష్యాలు. ప్రమోటింగ్ ప్రచారం. నేషనల్ ఇంట్రెస్ట్ ది పర్సూట్ ఆఫ్ పవర్ సెక్యూరిటీ అండ్ వెల్త్